ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్కు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న తన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 30న ఉదయం 10:30కు విచారణ ఉంటుందని తెలిపారు. కాగా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై విచారణ జరపనున్నారు స్పీకర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్కు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న తన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, 2 వారాల గడువుకు సంబంధించి అనర్హత పిటిషన్లను క్లియర్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా కడియం శ్రీహరి దానం నాగేందర్కి సంబంధించినటువంటి పిటిషన్లని పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి విచారణకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వచ్చినటువంటి అనర్హత పిటిషన్ కి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన స్పీకర్ దగ్గర కోర్టుకు హాజరవ్వాలని ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి, అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా నోటీసు సమాచారాన్ని ఇచ్చి దానం నాగేందర్ కి నోటీసులు ఇచ్చారు. ఉదయం 10:30 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లతో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత 12 గంటలకి బీజేపీ ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్. మొత్తానికి చాలా రోజులుగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో విచారణ ప్రారంభమైందని చెప్పొచ్చు. జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి వ్యవహారం ఎలాగున్నా ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ని దానం నాగేందర్ వినిపిస్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ చారి.